గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి డిఆర్డిఏ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అంటే పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి కార్పొరేట్ కాలేజ్లో ఇంటర్మీడియట్లో అడ్మిషన్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ కొన్ని సీట్స్ అయితే కేటాయిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డిఆర్డిఏ నోటిఫికేషన్ అంటాం, అది రిలీజ్ చేశారు. సో మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో 10th అయిపోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. సో ఫస్ట్ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో టీఎస్ ఈ పాస్ అని టైప్ చేయండి. ఈ పాస్ అని టైప్ చేసిన పర్లేదు, టీఎస్ ఈ పాస్ లేదా తెలంగాణ ఈ పాస్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. సో మీకు ఏమేమి అవసరం అవుతాయి, ఏమేమి సర్టిఫికేట్ దీనికి అటాచ్ చేయాలి, అప్లై చేసిన తర్వాత ఫామ్ ఎక్కడ ఇవ్వాలి, అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి అన్ని వరకు క్లియర్గా చూడండి. సో టీఎస్ ఈ పాస్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. తెలంగాణ ఈ పాస్ అని చెప్పేసి మనకు సైట్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకు మెయిన్ సైట్ ఓపెన్ అవుతుంది. ఈ పాస్ చూడండి. ఇందులో కిందికి మనం స్క్రోల్ అవుతే మన కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపించింది చూడండి, కార్పొరేట్ అడ్మిషన్స్ అని కనిపిస్తుంది. సో కార్పొరేట్ అడ్మిషన్స్ పైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. రెండు ఆప్షన్స్ వస్తాయండి. ఇక్కడ అప్లై నవ్ అని చెప్పేసి ప్రింట్ అప్లికేషన్. సో ఫస్ట్ ప్రింట్ అప్లికేషన్ గురించి చూద్దాం. సో ప్రింట్ అప్లికేషన్ అనేటువంటిది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, మీరు ఆల్రెడీ అప్లై చేసిన తర్వాత మీకు మళ్ళీ అప్లికేషన్ ప్రింట్ కావాలి అనుకుంటే ఆ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మీరు మళ్ళీ ప్రింట్ తీసుకోవచ్చు. డీటెయిల్స్ అడుగుతుంది, డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది. బట్ మీరు ఫస్ట్ అప్లై చేయలేరు కాబట్టి అప్లై చేయాలి అనుకుంటే అప్లై నవ్ పైన క్లిక్ చేయాలి. సో అప్లై నవ్ పైన క్లిక్ చేస్తే మనం ఏ విధంగా అప్లై చేయాలో చూపెడుతుంది చూడండి. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ నోట్ అని చెప్పి ఇచ్చాడు చూడండి రెడ్ కలర్లో. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు రిజిస్టర్ ఫర్ కార్పొరేట్ స్కీమ్ అప్లికేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ప్రైవేట్ స్కూల్లో ఎస్ఎస్సి కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎలిజిబిలిటీ లేదు అని అర్థం. సో ఇది ఖచ్చితంగా పూర్ స్టూడెంట్స్ కోసం కాబట్టి, వాళ్ళు ఇక గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళని పూర్గా ట్రీట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. సో కాబట్టి ప్రైవేట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, స్టూడెంట్స్ డీటెయిల్స్లో ఇప్పుడు మనకు హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి టైప్ అని అడుగుతారు. ఎస్ఎస్సి టైప్లో మీరు ఎస్ఎస్సి రెగ్యులర్ అని పెడతారు. ఓకేనా. హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ ఎంటర్ చేస్తారు చూడండి, నేను చేసి మీకు చూపిస్తాను. సో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి టైప్లో సిబిఎస్సి ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. సో తెలంగాణ చదువుకున్న వాళ్ళు మాత్రం ఎస్ఎస్సి రెగ్యులర్ అని పెట్టాలి. సో పెట్టి ఎంటర్ చేయగానే మనకు డైరెక్ట్ ఆటోమేటిక్గా టోటల్ ఇన్ఫర్మేషన్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. నేను హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి టైప్ సెలెక్ట్ చేసుకున్నాను. కింద ఆటోమేటిక్గా మీ నేమ్ వస్తుంది, మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అండ్ మీకు ఎస్ఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయో పాయింట్స్ వస్తాయి, అండ్ మీరు ఏ స్కూల్లో చదివిండ్రు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ వచ్చేస్తాయి. సో అందులో జస్ట్ మీకు ఒక జెండర్ రాదు, ఆ జెండర్ ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో చూడండి, మేలా ఫీమేలా మీద ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అయిపోతాయి. దీని తర్వాత పేరెంట్స్ అక్యుపేషన్ అండ్ డిసేబిలిటీ చెక్ డీటెయిల్స్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ పేరెంట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ పేరెంట్స్ ఏం చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయా, ప్రైవేట్ ఎంప్లాయా, వేవరా, పెన్షనరా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా, మెకానిక్, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో డైలీ వేజెస్ వర్కర్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే, అంటే డైలీ వర్క్కి వెళ్ళే వాళ్ళు మీ పేరెంట్స్ అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పేసి ఎస్ ఆర్ నో అని ఉంది. మీరు ఒకవేళ పిహెచ్ వాళ్ళు అయితే, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు అయితే ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెడితే మాత్రం డీటెయిల్స్ అడుగుతుంది. ఏం డీటెయిల్స్ అడుగుతుంది, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని పెట్టి మరి ఏది దానిపైన సెలెక్ట్ చేస్తే మీకు వస్తుంది, విజువల్ ఆర్థోనా అని. తర్వాత సదరం సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. తర్వాత దాన్ని అప్లోడ్ కూడా అడుగుతుంది. లేదు మీరు కాదనుకుంటే నో పెట్టండి, నో పెడితే ఏం అడగదు. ఓకేనా. నెక్స్ట్ స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. కంపల్సరీ క్యాస్ట్ క్లియర్గా మెన్షన్ చేయండి, ఎందుకంటే ఇది క్యాస్ట్ బట్టి కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఫస్ట్ రిలీజియన్ అడుగుతుంది, హిందూవా ఇస్లాం అని అడుగుతుంది చూడండి. హిందూ అయితే హిందూ పెట్టండి. నెక్స్ట్ క్యాస్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అనుకుంటే అన్నీ వస్తాయి. ఇక మీరు ఏది బీసీ, బీఆర్, డిఆ ఏదైతే అది, బీసీడీ అయితే బీసీడీ అని పెట్టండి. ఓకేనా. దీని తర్వాత సబ్ క్యాస్ట్ అని వస్తుంది. సబ్ క్యాస్ట్లో మళ్ళీ మీకు బీసీడీలో ఏ క్యాస్ట్, మీరు అన్ని క్లిక్ చేయగానే బీసీడీలో ఉండేటువంటి టోటల్ క్యాస్ట్ డిస్ప్లే అవుతాయి. సో అందులో మీరు ఏ క్యాస్ట్, సో ఆర్ఏ అయితే ఆర్ఏ, లేకపోతే ఏదైతే మీది ఏదైతే అది పెట్టుకోవాలి. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఇప్పుడు బీసీడీలో ఆర్ఏ అది కాబట్టి అది సెలెక్ట్ చేశాను. తర్వాత మదర్ ఎస్హెచ్జి అంటే ఎస్హెచ్జి డీటెయిల్స్ అని అడుగుతుంది. అంటే ఒకవేళ మీ మదర్
ఎస్హెచ్జి గ్రూప్లో సభ్యురాలు అయితే మీరు ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. సో నో పెడితే డీటెయిల్స్ ఏం అడగదు, ఎస్ పెడితే మాత్రం డీటెయిల్స్ అడుగుతుంది. కానీ మీకు గ్రూప్ ఉంటే మీరు నో అస్సలు పెట్టకండి, ఎందుకంటే ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళు పూర్వాలకే ఇస్తారు కాబట్టి మీరు డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేస్తే మీకు సీట్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా డీటెయిల్స్ పెట్టండి. మరి ఏమేమి అడుగుతుంది? నేమ్ ఆఫ్ ద ఎస్హెచ్జి అడుగుతుంది, తర్వాత నేమ్ ఆఫ్ ద విఓ అడుగుతుంది, తర్వాత ఎస్హెచ్జి డిస్టిక్, ఏ డిస్టిక్లో ఎస్హెచ్జి ఉంది మీది, అండ్ ఎస్హెచ్డి మండల్, ఏ మండలం ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీ మదర్కి అడగండి. మీ మదర్ వాళ్ళకు హెడ్ ఉంటారు, వాళ్ళకి అడిగితే ఈ వివో నంబరు అండ్ ఆ గ్రూప్ నంబర్ నేమ్ ఇస్తారు, అవి ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం పెట్టాలి. అండ్ ఇక్కడ మీరు చూడండి, ప్రతిదానికి పైన రెడ్ మార్కులో స్టార్ సింబల్స్ ఉన్నాయి. స్టార్ సింబల్ ఉంది అంటే మీకు ఒకటి అర్థం కావాలి, ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని. మీరు స్టార్ సింబల్ ఎంటర్ చేయకపోతే అప్లికేషన్ తీసుకోదు. స్టార్ సింబల్ లేకపోతే మాత్రం మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అలా అన్నమాట. సో పర్మనెంట్ అడ్రస్ అని ఇక్కడ అడుగుతుంది. సో డిస్టిక్, విలేజ్, పిన్ కోడ్, ఈమెయిల్, మండల్, డోర్ నంబర్, మొబైల్ నంబర్, ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకోవాలి. సో మీరు ఎక్కడైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి డిస్టిక్, మీది ఏ మండల్ అయితే ఆ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని ఈ విధంగా మీరు క్లిక్ చేయగానే మీకు అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయగానే ఆ డిస్ట్రిక్ట్లోని మండల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఆ మండల్స్ని మళ్ళీ మీరు క్లిక్ చేయగానే ఆ మండల్లోని విలేజెస్ ఓపెన్ అవుతాయి. ఇట్లా సో క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటికి మీరు సెలెక్ట్ చేసుకుంటేనే అవన్నీ ఓపెన్ అవుతాయి, లేకపోతే కాదన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. మళ్ళీ చెప్తున్నానండి మీకు, ఖచ్చితంగా ఇది అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని మీరు మీ క్యాస్ట్కి సంబంధించినటువంటి, మీరు ఎస్సీ అయితే ఎస్సీ వెల్ఫేర్ ఆఫీస్లో, ఎస్టీ అయితే ఎస్టీ వెల్ఫేర్ ఆఫీస్లో, బీసీ వాళ్ళైతే బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది. అట్లా ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు సీట్ వస్తే వాళ్ళు ఒక లిస్ట్ పెడతారు. సో లిస్టులో మీకు నేమ్ ఉంటే మీకు సీట్ వచ్చినట్టు. సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏ కాలేజీలో అయితే సీట్ వస్తుందో ఆ కాలేజీలో పోయి మీరు అడ్మిషన్ కావాలి. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇది స్కీమ్ అన్నమాట. సో మీరు అప్లై ఆన్లైన్లో చేసేసినాం కదా, నాది అయిపోయింది పని అని అనుకోకండి. ఖచ్చితంగా మీరు పోయి మీ వెల్ఫేర్ ఆఫీస్లో అంటే కాపీని మీరు సబ్మిషన్ చేయాలి. ఒక కాపీ మీ దగ్గర ఉంచుకోండి, ఒక కాపీ వాళ్ళకి ఇవ్వండి. అప్పుడే మీకు సీట్ అలాట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మర్చిపోకండి. అండ్ మళ్ళీ దానికి ఏమేమి పెట్టాలి అంటే మీ ఆధార్ కార్డ్, మీ షార్ట్ మెమో 10th క్లాస్, అండ్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకేనా? దానికి సంబంధించినటువంటి మీరు ఇప్పుడు ఏమేమి డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేస్తున్నారో ఆ టోటల్ ఇన్ఫర్మేషను అప్లికేషన్కి అటాచ్ చేసి వాళ్ళకి సబ్మిషన్ చేయాలి. అప్పుడే మీకు సీట్ అలాట్మెంట్ అయ్యే అవకాశం అనేటువంటిది పెరుగుతుంది. సో ఏది కూడా నెగ్లెక్ట్ చేయకండి. నేను ఆల్రెడీ 3 years నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యూట్యూబ్లో చాలామంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఓకేనా? సో పూర్ ఉండేటువంటి స్టూడెంట్స్కి మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ గవర్నమెంట్లో చదివి ఇంటికాడ చదివించే స్తోమత లేని తల్లిదండ్రులు కనుక ఉంటే మీ పిల్లలకి ఇది చాలా యూజ్ అవుతుంది, చూసుకోండి. ఓకేనా? అడ్రస్ ఇచ్చిన తర్వాత యూఐటీ అండ్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఖచ్చితంగా ఇచ్చేయాలి 2 డీటెయిల్స్. అంటే ఇప్పుడు రేషన్ కార్డు మ్యాండేటరీ అడుగుతలేదు అనుకోకండి. రేషన్ కార్డు ఉంది అంటే మీరు పూర్ కింద ట్రీట్ అవుతారు. కాబట్టి రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి ఉంటే, అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఓకేనా? అవి ఎంటర్ చేసిన తర్వాత సర్టిఫికేట్ అడుగుతుంది. ఇక్కడ సర్టిఫికేట్స్లో ఏం అడుగుతుంది? ఇమేజ్ ఆఫ్ యువర్ ఫోటోగ్రాఫ్, అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని స్కాన్ చేసి పెట్టుకుంటారు కదా, దాన్ని ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీ ఫోటోని అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ చూడండి, క్లియర్గా అన్నీ అడుగుతారు. ఏది కూడా మీరు మిస్ చేయకండి. ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్లో ఫస్ట్ రూరల్ అర్బన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ సేవ నుంచి పొందిన ఇన్కమ్ సర్టిఫికేట్ పైన దాని నంబర్ ఉంటుంది. ఆ నంబర్ అందులో మీరు ఎంటర్ చేస్తే బాక్స్లో మీకు సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అంతే. సో మీ సేవా సర్టిఫికేట్ పైన రైట్ సైడ్లో నంబర్ ఉంటుంది. దా నంబర్ని ఎంటర్ చేసిరంటే టోటల్ ఇన్ఫర్మేషన్ అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ స్కూల్ స్టడీ డీటెయిల్స్. సో మీరు ఏ స్కూల్లో చదివినారు అనేటువంటి డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఇక్కడ మ్యాండేటరీ లేదనుకోకండి. మీరు ఇన్ఫర్మేషన్ అన్నీ ఇస్తేనే మీకు సీట్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఓకేనా? మీకు ముందు నుంచి చెప్తున్నా, ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వండి. 4th to 10thలో మీరు ఎక్కడ చదివారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఛాన్స్ లేదన్నారు కదా అంటే, ఎస్, ఇక్కడ మీరు 10th గవర్నమెంట్ స్కూల్ అయితే అప్లై చేసుకోవచ్చు. మిగిలిన మధ్యలో కొందరు ఏం చేస్తారంటే ప్రైవేట్లో చదివి మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు మీకంటే ఎక్కువ టోటల్ గవర్నమెంట్ చదివిన వాళ్ళకి కనుక ఉంటే వాళ్ళకి ముందు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకంటే వాళ్ళకు జీపీఏ తక్కువ వచ్చినా ఇస్తారు. ఓకేనా? టోటల్ ఇన్ఫర్మేషన్ 4th to 10th ఏ స్కూలు, ఏ జిల్లా, ఏ మండలం అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి, ఇది
స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతుంది. అంటే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్స్ మీరు అప్లోడ్ చేయాలి. ఎలా మరి ఇన్నిగానో ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు అంటే, ఇప్పుడు మీరు 1 నుంచి 5వ తరగతి వరకు ఒక స్కూల్లోను, 6 నుంచి 10వ తరగతి వరకు ఒక స్కూల్ చదివిండి అనుకోండి, అప్పుడు మీరు 2 బోనాఫైడ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రమ్ క్లాస్ 2 క్లాస్ అని ఉంది. అంటే ఫ్రమ్ క్లాస్లో ఫస్ట్ నుంచి 2 క్లాస్ 5th వరకు అని చెప్పేసి అక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్లో ఒక బోనాఫైడ్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత సెకండ్ బోనాఫైడ్ సెకండ్ ఆప్షన్లో, అంటే ఇప్పుడు 6th to 10th వరకు అని పెట్టేసి సెకండ్ది అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఒక 4 స్కూల్స్ చదివింది అనుకోండి, 1 నుంచి 10th వరకు 4 స్కూల్స్ దాటారనుకుంటే అప్పుడు మీరు 4 బోనాఫైడ్స్ అప్లోడ్ చేయాలి. అంటే ఫస్ట్ నుంచి 10th వరకు ఎన్ని బోనాఫైడ్స్ ఉంటే మీరు అన్ని బోనాఫైడ్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మళ్ళీ బోనాఫైడ్స్ అన్ని మీరు అప్లికేషన్ ఫామ్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ బోనాఫైడ్స్ అప్లోడ్ చేయండి, మర్చిపోకండి. ఆ బోనాఫైడ్స్ తోటే మీ స్టడీ ఎక్కడ చేసిరు అనేటువంటి దాన్ని చూసే మీకు సీట్ అలాట్ చేస్తారు. చాలా మంది జీపీఏ తోటి ఇస్తారు అనుకుంటారు. జీపీఏ కంటే మీరు చదివినటువంటి మీ నేపథ్యం, అంటే మీరు గవర్నమెంట్లో చదివిరా ప్రైవేట్లో చదివిరా అది ఇంపార్టెంట్, అది చూస్తారు, అది మర్చిపోకండి. ఇది కాలేజ్ సెలక్షన్. సో కాలేజ్ అనేటువంటిది మీ జిల్లాలని సెలెక్ట్ చేసుకోవాలని ఏమీ లేదు. స్టేట్లో ఉండేటువంటి ఏ డిస్టిక్లో కాలేజ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అందులో మీరు డిస్టిక్ కొట్టగానే అక్కడ ఉండేటువంటి కాలేజ్ ఏవేవైతే కార్పొరేట్ కాలేజీలో ఎలిజిబుల్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి. మీకు ఏది మంచి కాలేజ్ అంటే ఆ కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అట్లా చూసుకోండి. అండ్ మన సైట్లో కాలేజీల నేమ్స్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టును కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఏది బెటర్ కాలేజ్ అనేటువంటిది కూడా మీరు ముందే తెలుసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మీకు చాయిస్ ఉంటుంది అనమాట. ఓకేనా, అట్లా చూసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత కింద మన క్యాప్చా ఉంటుంది. సో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిషన్ చేయాలి. సో సబ్మిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ప్రింట్ ఆప్షన్ ఇస్తుంది. ప్రింట్ ఆప్షన్ తీసుకొని దాన్ని మనం అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి అన్ని బోనాఫైడ్స్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, క్యాస్ట్, ఇన్కమ్, ఒకవేళ పిఎస్సి సర్టిఫికేట్ ఉంటే పిఎస్సి సర్టిఫికేట్, ఇవన్నీ దానికి అటాచ్ చేసి అప్పుడు వీటిని 2 కాపీలు చేసుకొని ఒక కాపీ మీ దగ్గర ఉంచుకొని ఒక కాపీ మీరు మీ వెల్ఫేర్ ఆఫీస్, అంటే బీసీ వాళ్ళైతే బీసీ వెల్ఫేర్ ఆఫీస్, ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ వెల్ఫేర్ ఆఫీస్, ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ వెల్ఫేర్ ఆఫీస్లో సబ్మిషన్ చేయాలి హార్డ్ కాపీని. అప్పుడు వాళ్ళు కొన్ని రోజులకి మీకు లిస్ట్ పెడతారు, సెలక్షన్ లిస్ట్ పెడతారు. లిస్ట్ పెట్టిన తర్వాత మీకు కనుక కాలేజ్ అలాట్ అయితే, ఏ కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి మీరు వెళ్ళి అక్కడ అడ్మిషన్ కావాలి. మీరు ఫస్ట్ అడ్మిషన్ అవుతారంటే అప్పుడు మీకు సీట్ కన్ఫర్మ్ అయినట్టు. ఓకేనా, సో మీకు నచ్చలేదు కాలేజ్, మీకు వచ్చిన కాలేజ్ నచ్చలేదంటే మీరు అడ్మిషన్ కాకండి, మీ ఇష్టం ఉన్న ప్రైవేట్లోనే ఎన్నో కావచ్చు. సో మీరు అడ్మిషన్ అయిందంటే మీరు అందులోకి ఆ కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 1-2 సార్లు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కానీ బీద విద్యార్థులకు మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్.